హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు దొండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది రైస్లోనికి, చపాతీలోనికి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఈ విధంగా లేతగా ఉన్నటువంటి దొండకాయల్ని తీసుకొని వీటిని కడిగి శుభ్రం చేసుకొని ఉంచుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు పక్కల చివర్లను కట్ చేసి వీటిని మధ్యలోనికి పూర్తిగా కాకుండా కొద్దిగా మాత్రమే ఈ విధంగా ప్లస్ ఆకారంలో వీటిని కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా గ్యాప్ ఉండేలాగా కట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి కట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా కొనల్ని రెండింటిని కొద్దిగా కట్ చేసి ఇలా పూర్తి కాకుండా కొద్దిగా గ్యాప్ వదిలిపెట్టిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం తీసుకున్నటువంటి దొండకాయ ముక్కలన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత వాటిని చూడండి కొద్దిగా బాండ్లీలో ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ఈ దొండకాయలు కట్ చేసుకున్నటువంటి వాటిని కొద్దిగా ఈ ఆయిల్లో వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి కర్రీ అనేటువంటిది చాలా తొందరగా అయిపోతుంది. లేకపోతే దొండకాయలు చాలాసేపు ఉడుకుతాయి కాబట్టి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్గా కూడా ఉంటుంది. సో అందుకోసమని ఈ విధంగా దొండకాయల్ని కొద్దిగా ఆయిల్లో వేసి వీటిని కొద్దిగా ఆయిల్లో వేసిన వెంటనే ఇవి మెత్తబడిపోతాయి కాబట్టి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా మెత్తబడిన తర్వాత వీటిని తీసేసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో అదేవిధంగా మిగిలిన దొండకాయలన్నింటినీ కూడా మనం ఆయిల్లో వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన కొద్దిసేపటికే ఇవి మెత్తబడిపోతాయి. సో చూడండి, ఈ విధంగా మొత్తం కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. ఈ విధంగా అయిపోయినటువంటి వీటన్నింటినీ మనం ఇంకొక ప్లేట్లోనికి తీసేసుకుందాం. వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాండ్లీ పెట్టుకొని అందులోనికి కొద్దిగా ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకొని దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇవి 2 వేసుకున్న తర్వాత దీనిలోనికి ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాను. ఒక 2 ఆనియన్స్ని పెద్దగా కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని కూడా వేసుకున్నాను దీంట్లోనికి. వీటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అదేవిధంగా ఒక 2 టమోటాలు కూడా కట్ చేసి వాటిని కూడా దీనిలోనికి వేసుకుంటున్నాను. వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇవన్నీ బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాయి కాబట్టి వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని వీటిని కొద్దిగా చల్లారబెట్టుకోవాలి. సో అవి చల్లారేంతలోపు మనం ఇంకొక కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత దానిలోనికి మనం 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోనికి కొద్దిగా ఆవాలు, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకున్న తర్వాత దీనిలోనికి మనం ముందుగా డీప్ ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి ఈ దొండకాయలు ఏవైతే ఉన్నాయో ఆ దొండకాయల్ని కూడా దీనిలోనికి వేసేయాలి. వేసి వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి ఈ ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చిని ఈ మిక్సీ జార్లోనికి వేసి దీన్ని బాగా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. బాగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను దీన్ని. ఈ పేస్ట్ మొత్తాన్ని మనం ఈ దొండకాయల్లోనికి వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. అదేవిధంగా ఈ మిక్సీ జార్లో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఆ మిక్సీ జార్ మొత్తం కడిగేసి ఆ వాటర్ని కూడా మనం దీంట్లోనికి వేసేద్దాం. సో ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టుకున్నట్టయితే తొందరగా మెత్తబడిపోతాయి. సో మధ్యలో మనం మూతని తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, దీనిలోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. సో పసుపు వేసిన తర్వాత దీన్ని ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం.
అదేవిధంగా దీనిలోనికి రుచికి సరిపడినంత ఉప్పును వేస్తున్నాను. ఉప్పు వేసి బాగా కలిపేసుకుందాం. దీనిలోనికి ఇంకొక కొద్దిగా హాఫ్ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేశాను. ఎందుకంటే మనం వేసుకున్నటువంటి కారం మొత్తం ఈ దొండకాయలకి పట్టడం కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని ఉడకబెట్టుకుంటున్నాను. అదేవిధంగా కొద్దిగా కరివేపాకును యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకున్నట్టయితే వేసినటువంటి కారం మొత్తం ఈ దొండకాయ ముక్కలకి పట్టేస్తుంది. సో మధ్యలో ఈ విధంగా తీసి మనం కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. సో చూడండి, బాగా కొద్దిగా గట్టిపడుతూ ఉన్నటువంటి సమయంలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత కారం వేశాను. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా టేస్ట్ కోసం మాత్రమే కారం వేశాను. అన్నీ వేసుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. చివరగా చూడండి, మనం పోపులోకి వేసుకున్న ఆయిల్ మొత్తం పైకి తేలేస్తుంది. సో ఈ విధంగా ఆయిల్ మొత్తం పైకి వచ్చినట్టయితే మనకి దొండకాయలు బాగా మెత్తబడిపోయినట్టు అండ్ దొండకాయ ఫ్రై కూడా తయారైపోయినట్టు. సో చివరగా దీనికి కొత్తిమీరని వేసుకొని బాగా కలిపేసుకుంటే ఈ దొండకాయ ఆనియన్ కర్రీ అనేటువంటిది చాలా క్విక్గా తయారైపోతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోనికైనా చపాతీలోనికైనా రెండింటికి చాలా బాగుంటుంది. కాబట్టి నచ్చినట్టయితే ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.